హాయ్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 9th క్లాస్ హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అయిన ఫ్రెంచ్ విప్లవం గురించి చెప్పుకుందాం. 1774లో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన 16వ లూయి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ 16వ లూయి ఏ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అంటే బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను 1774లో ఈ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 16వ లూయి సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి అతని వయసు 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 16వ లూయి మేరీ ఆంటోనెట్ను వివాహం చేసుకున్నాడు. మేరీ ఆంటోనెట్ ఆస్ట్రియా దేశానికి చెందిన రాజకుమారి. 16వ లూయి వివాహం చేసుకున్న ఆమె ఆంటోనెట్, మేరీ ఆంటోనెట్. ఆమె ఆస్ట్రియా దేశానికి చెందిన రాజకుమారి. 16వ లూయి కొత్తగా అధికారం చేపట్టే నాటికి ఖజానా ఖాళీగా ఉంది. ఎందుకు అంటే సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగడం వలన ఫ్రాన్స్ ఆర్థిక వనరులు కరిగిపోయాయి. వర్సైల్స్లోని అతిపెద్ద రాజభవన్ నిర్వహణ ఖర్చు భారీగా ఉండేది. అంటే సుదీర్ఘకాలం యుద్ధాలు చేయడం వలన, అలాగే వర్సైల్స్లోని అతిపెద్ద రాజభవన్ నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండడం వలన ఖజానా ఖాళీగా ఉంది. 16వ లూయి పాలనలోని ఫ్రాన్స్ తన ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి అమెరికాలోని 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందడంలో సహాయం చేసింది. ఈ 16వ లూయి పాలనలోనే ఫ్రాన్స్కి శత్రువు బ్రిటన్. ఈ బ్రిటన్ అమెరికాలోని 13 వలస ప్రాంతాలని చేజిక్కించుకుందనమాట. దాన్ని 13 వలస ప్రాంతాలకు స్వాతంత్రం పొందడంలో ఈ ఫ్రాన్స్ సహాయం చేసింది. అప్పుడు కూడా తనకి ధనం ఎక్కువగా ఖర్చు అయిందనమాట. 2 బిలియన్ లివర్స్ రుణానికి యుద్ధం మరో బిలియన్ లివర్స్ రుణాన్ని జోడించింది. అంటే ఆల్రెడీ 2 బిలియన్ లివర్స్ రుణం ఉంది ఫ్రాన్స్కి, కానీ యుద్ధంలో హెల్ప్ చేయడం వల్ల మరో బిలియన్ లివర్స్ రుణం జోడించింది. ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు రుణాలపై 10% వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు. ఇదే ఆసరాగా తీసుకొని ఈ ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు రుణాలపై 10% వడ్డీని వసూలు చేశారంట. ఫ్రెంచ్ ప్రభుత్వం తన బడ్జెట్లో అధిక శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయాల్సి వచ్చేది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడింది. ఎన్నో శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడిందంటే 18వ శతాబ్దంలో. ఇక్కడ ఈ 3 ఎస్టేట్లు ఏంటంటే, ఫస్ట్ ఎస్టేట్లో మతాధిపతులు ఉండేవారు, 2వ ఎస్టేట్లో కులీన వర్గం ఉండేవారు, అలాగే 3వ ఎస్టేట్లో పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, అలాగే రైతులు, చేతివృత్తి కళాకారులు మరియు చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు ఉండేవారు 3వ ఎస్టేట్లో. మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం ఏర్పడింది. ఎప్పటి నుంచి ఈ ఎస్టేట్ల సమాజం ఏర్పడింది అంటే, మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం ఏర్పడింది. పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా 1789కి ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలను వివరించడానికి ఉపయోగిస్తారు. ఫ్రెంచ్ సమాజంలో రైతాంగం 90%. అయితే వాళ్ళలో చాలా కొద్ది మంది మాత్రమే వారు సాగు చేస్తున్న భూమికి యజమానులుగా ఉండేవారు. సుమారు 60% భూమి కులీనులు, చర్చి, 3వ ఎస్టేట్లోని సంపన్నుల అధీనంలో ఉండేది. ఫ్రెంచ్ సమాజంలో 90% రైతాంగమే. అందులో 60% భూమి కులీనులు, చర్చి, 3వ ఎస్టేట్లోని సంపన్నుల అధీనంలో ఉండేదన్నమాట. మొదటి 2 అంటే మతాధిపతులు, కులీన వర్గము ఎస్టేట్ల సభ్యులు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉండేవాళ్ళు. రాజ్యానికి పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందడం వీటన్నిటిలో ముఖ్యమైనది. ఈ మొదటి 2 ఎస్టేట్లకు కొన్ని మినహాయింపులు ఉండేవన్నమాట. వాళ్ళకి పుట్టుకతోనే వచ్చేవి హక్కులు. కులీన వర్గాలకు మరికొన్ని ఫ్యూడల్ హక్కులు ఉండేవి. కులీన వర్గం అంటే సెకండ్ ఎస్టేట్ అన్నమాట. దీనిలో రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్నులు, అంటే రైతాంగం నుంచి కొన్ని పన్నులు వసూలు చేసేవారు. రైతులు ప్రభువుకు సేవలు అందించడం. రైతులు ఏం చేసేవారు? ప్రభువుకు సేవలు అందించడం, అతని ఇంట్లోనూ పొలంలోనూ పనిచేయడం, సైన్యంలో పనిచేయడం, రోడ్డు నిర్మించడంలో పాల్గొనడం వంటి పనులు ఉండేవి రైతులకి. చర్చి కూడా రైతాంగం నుంచి టైత్ అనే పన్నును వసూలు చేసేది. టైత్ అనేది చర్చి విధించే పన్ను అన్నమాట. దీని ప్రకారం వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించాలి. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును 3వ ఎస్టేట్ భరించాల్సి వచ్చేది. ఈ మొదటి 2 ఎస్టేట్లు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి మొత్తం పన్ను భారం అంతా 3వ ఎస్టేట్ మీద పడిపోయేది.
టెయిలే అనే పన్ను నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు. ఇది ప్రత్యక్ష పన్ను అన్నమాట. టెయిలే అనేది ప్రత్యక్ష పన్ను. ఇది ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు. ఇక లివర్లు అనేది ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం. దీనిని 1794 నుంచి నిలిపేశారనమాట. ఇప్పుడు లివర్ ఏం లేదు. 3వ ఎస్టేట్ ప్రజలందరూ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఇక మనుగడ కోసం పోరాటం. 1715లో 23 మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా 1789 నాటికి 28 మిలియన్లకి పెరిగింది. అంటే 1715లో 23 మిలియన్లు ఉండేవారు అనమాట. కానీ 1789 నాటికి ఎంత అయింది? 28 మిలియన్లకు చేరింది. దీనివల్ల ఆహార ధాన్యాల డిమాండ్ వేగంగా పెరిగింది. డిమాండ్కు తగ్గట్టుగా ధాన్యం ఉత్పత్తి పెరగలేదు. అధిక సంఖ్యాకుల ఆహారమైన రొట్టె ధరలు ఎక్కువగా పెరిగాయి. చాలామంది కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వేతనాలు యజమాని నిర్ధారించేవాడు. కానీ ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఉండేవి కావు. దీనివలన పేదలు ధనికుల మధ్య అంతరం పెరిగింది. కరువు కాటకాల వలన పంట తగ్గినప్పుడల్లా పరిస్థితులు అధ్వానమయ్యేవి. ఇది జీవనాధార సంక్షోభానికి దారితీసింది. ఇది ప్రాచీన ఫ్రాన్స్ రాజ్యంలో తరచుగా సంభవించేది. జీవనాధార సంక్షోభం అంటే జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్న దారుణమైన పరిస్థితినే మనం జీవనాధార సంక్షోభం అంటాం. ఫ్రాన్స్లో పెరుగుతున్న పన్నులు, ఆహార కొరతకు వ్యతిరేకంగా గతంలో కూడా రైతాంగము, కార్మికులు తిరుగుబాటులో పాల్గొన్నారు. అయితే సామాజిక ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పు తీసుకురాగల చర్యలను చేపట్టలేకపోయారు. అయితే ఈ బాధ్యతను 3వ ఎస్టేట్లోని కొంతమంది సంపన్నులు, కొత్త ఆలోచనలు కలిగిన విద్యావంతులు వహించారు. 18వ శతాబ్దంలో మధ్యతరగతిగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. పెరుగుతున్న విదేశీ వాణిజ్యం పెరగడం, ఉన్ని, పట్టు వస్త్రాల తయారీ వంటి ద్వారా వీళ్ళు సంపన్నులయ్యారు. 3వ ఎస్టేట్లోని వ్యాపారస్తులు, వస్తు ఉత్పత్తిదారులు, న్యాయవాదులు, పాలనా నిర్వహణాధికారులు, వృత్తి నిపుణులు ఉండేవారు. వీళ్ళందరూ విద్యావంతులు. సమాజంలో ఏ సమూహం పుట్టుకతో ప్రత్యేక హోదా, హక్కులు కలిగి ఉండరని వీళ్ళు నమ్మేవారు. ఒక వ్యక్తి ప్రతిభని బట్టి అతనికి సామాజిక హోదా నిర్ణయించబడాలి. జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో వంటి తత్వవేత్తలు ప్రతిపాదించిన అందరికీ స్వాతంత్రం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలన్న ఆలోచనలు ముందుకు తెచ్చారు. జాన్ లాక్ రాచరికం దైవదత్తమని, రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని 2 ట్రిటీస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసంలో ఖండించాడు. రూసో ఈ భావనను మరింత ముందుకు తీసుకువెళుతూ ప్రజలు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించాడు. ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని మాంటెస్క్యూ రచించాడు. ఈ గ్రంథంలో ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజనను ప్రతిపాదించాడు. ఈ రకమైన ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన అమెరికాలోని 13 రాష్ట్రాలు అమలుపరిచాయి. అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం అనేది ఫ్రాన్స్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. సెలూన్లు, కాఫీ దుకాణంలో ఈ తత్వవేత్తల ఆలోచనలు, అభిప్రాయాలపై తీవ్రంగా చర్చించేవారు. పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా ఈ అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. చదవడం, రాయడం రాని వారి కోసమని వీటిని బిగ్గరగా చదివి వినిపించేవారు. ప్రభుత్వ ఖర్చులను భరించడానికి లూయి 16 మరిన్ని పన్నులు విధించబోతున్నాడన్న వార్త తెలిసి ఈ ప్రత్యేక హక్కుల వ్యవస్థపై నిరసన, కోపం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఫ్రాన్స్లో పాత పాలనలో రాజు ఒక్కడే తన ఇష్టానుసారం పన్నులు విధించే అధికారం లేదు. రాజు ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచి కొత్త పన్నుల అమలుకు ఆమోదాన్ని పొందాలి. ఈ ఎస్టేట్ జనరల్ అనే రాజకీయ సంస్థకు 3 ఎస్టేట్లు తమ ప్రతినిధులు పంపుతారు. అయితే దీన్ని ఎప్పుడు సమావేశపరచాలో రాజు మాత్రమే నిర్ణయిస్తాడు. చూడండి, రాజు పన్ను విధించాలంటే ఎస్టేట్ జనరల్ సమావేశపరిచి అప్పుడు తన ఆమోదం తీసుకోవాలి. కానీ ఆ ఎస్టేట్ జనరల్ ఎప్పుడు సమావేశపరచాలన్నది రాజు మాత్రమే నిర్ణయిస్తాడు. ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం 1614లో జరిగింది. 1789 మే 5న 16వ లూయి కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచాడు. వర్సైల్స్ మందిరానికి 1-2 ఎస్టేట్లు ఒక్కొక్కటి 300 మంది ప్రతినిధులు పంపించాయి. వీళ్ళు 2 వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు.
మూడవ ఎస్టేట్కి చెందిన 600 మంది ప్రతినిధులు వెనక వైపు నిలబడవలసి వచ్చింది. మూడవ ఎస్టేట్లో సంపన్నులు, విద్యావంతులైన వాళ్ళకు మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చారు. రైతులు, కళాకారులు, మహిళలకు శాసనసభలో ప్రవేశానికి అనుమతించలేదు. రైతులు, కళాకారులు, మహిళలకు వాళ్ళ సమస్యలు, కోరికలను 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు తీసుకొని వచ్చారు. ప్రతి ఎస్టేటుకు 1 ఓటు అనే సూత్రం ప్రకారం ఎస్టేట్ జనరల్ ఓటింగ్ నిర్వహించబడింది. ఈసారి కూడా అదే పద్ధతి నిర్వహించాలని 16వ లూయి నిశ్చయించుకున్నాడు. మూడవ ఎస్టేట్ సభ్యులు ఇప్పుడు ఓటింగ్ని అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలని, ప్రతి సభ్యునికి 1 ఓటు ఉండాలని పట్టుబట్టారు. రూసో వంటి తత్వవేత్తలు తన గ్రంథం ది సోషల్ కాంట్రాక్ట్లో ప్రతిపాదించిన సూత్రాలలో ఇది ఒకటి. రాజు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంలో మూడవ ఎస్టేట్ సభ్యులు తమ నిరసనను తెలియచేయడానికి సభ నుండి బయటకు వచ్చేశారు. వర్సైల్స్లోని టెన్నిస్ కోర్టు మైదానంలో 1789 జూన్ 20న వీళ్ళందరూ సమావేశమయ్యారు. దీనినే టెన్నిస్ కోర్టు సమావేశం అంటారు. వాళ్ళు తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. చక్రవర్తి అధికారాలను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించే వరకు తాము ఇక్కడ నుండి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. వారికి మేరాబ్యూ, అబ్బేసియస్ నాయకత్వం వహించారు. మేరాబ్యూ గురించి. ఇప్పుడు మేరాబ్యూ ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అయితే భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని నమ్మాడు. అతను ఒక పత్రికను కూడా ప్రారంభించాడు. మేరాబ్యూ వర్సైల్స్లో సమావేశమైన ప్రజలను ఉద్దేశించి ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేశాడు. అబ్బేసియస్ ఇతను వాస్తవానికి ఒక మతాధికారి. మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రాన్ని రూపొందించాడు. అబ్బేసియస్ రూపొందించిన కరపత్రం పేరు మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి. 1789 జూలై 14న బాస్టిల్ కారాగారంపై దాడి చేసి దానిని ధ్వంసం చేశారు. 1789 ఆగస్టు 4న పన్నులు, వెట్టి చాకరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలు జారీ చేసింది. దశమ భాగాలను కూడా రద్దు చేశారు. చర్చి ఆధీనంలోని భూములను జప్తు చేశారు. దీంతో ప్రభుత్వానికి కనీసం 2 బిలియన్ల లివర్ల విలువ చేసే ఆస్తులు సమకూరాయి. చాటో అనగా రాజు లేదా కులీని వ్యక్తికి చెందిన కోట. మానర్ అనగా ప్రభువుల భూములు లేదా అంతఃపురం ఉన్న ప్రాంతం. రాజ్యాంగబద్ధ రాజరికంగా ఫ్రాన్స్. జాతీయ శాసనసభ 1791లో రాజ్యాంగ ముసాయిదా తయారు చేసింది. జాతీయ శాసనసభ ముసాయిదా ఎప్పుడు తయారు చేసిందంటే 1791లో. రాచరిక అధికారాలను పరిమితం చేయడం దీని ఉద్దేశ్యం. ఈ అధికారాలు ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య వికేంద్రీకరించబడ్డాయి. 1791 నాటికి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలు చేసే అధికారాన్ని ఇచ్చింది. పౌరులు ఒక సమూహాన్ని ఎన్నుకుంటారు. వారు శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే ఓటు హక్కు పౌరులందరికీ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు అంటే 25 సంవత్సరాల వయసు పైబడి కనీసం 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్ను చెల్లిస్తున్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. వాళ్ళు మాత్రమే కొంతమంది సమూహాన్ని ఎన్నుకుంటారు. ఆ సమూహం వెళ్ళి శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. 1791 నాటి రాజ్యాంగం ప్రకారం జాతీయ శాసనసభలో 745 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో క్రియాశీల పౌరులు, నిష్క్రియ పౌరులని 2 ఉన్నారు. క్రియాశీల పౌరులు అంటే ఓటు హక్కు కలిగిన వారు. వీళ్ళ 28 మిలియన్ల జనాభాలో సుమారుగా 4 మిలియన్ల మంది ఉన్నారు. నిష్క్రియ పౌరులంటే ఓటు హక్కు లేని 3 మిలియన్ల పురుషులు. ఇలా 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న స్త్రీలు కూడా. రాజ్యాంగము మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఫ్రాన్స్ రాజ్యాంగము మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. జీవించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన, అభిప్రాయాలు వెలుబుచ్చే స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వ్యక్తికి పుట్టుకతోనే సంక్రమించే సహజమైన విడదీయరాని హక్కులుగా ప్రస్తావించబడ్డాయి. పౌరుల సహజ హక్కులను పరిరక్షించడం రాజ్యం యొక్క బాధ్యత. విప్లవాత్మకమైన పాత్రికేయుడు జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు లామీ డు పీపుల్ అంటే ప్రజల స్నేహితుడు అని అర్థం. అందులో జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఇలా వ్యాఖ్యానించాడు. విప్లవాత్మక పాత్రికేయుడైన జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు లామీ డు పీపుల్ అనగా ప్రజల స్నేహితుడు అని అర్థం.
అందులో ఏం చెప్పాడంటే, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. ఇప్పుడు పేదలు అణచివేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ మెరుగుపడరు. సంపద చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇక్కడ రుజువుగా ఉంది. ప్రజలు అంగీకరించినంత కాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారు ప్రభువుల బంధనాన్ని త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది. 1791 జాతీయ సభ రూపొందించిన రాజ్యాంగంపై లామీ డు పీపుల్ వ్యాఖ్యానించారు. మానవ హక్కుల ప్రకటన చిత్రంలో కుడివైపున ఉన్న బొమ్మ ఫ్రాన్స్ని, ఎడం వైపున ఉన్న బొమ్మ చట్టానికి చిహ్నం. అయితే ఈ చిత్రాన్ని ఎవరు చిత్రీకరించారు అంటే లే బార్బియర్ అనే కళాకారుడు చిత్రించాడు. లే బార్బియర్ వేసిన విచ్ఛిన్న గొలుసు, ఇది స్వేచ్ఛకు సంకేతంగా సూచిస్తారు. కడ్డీల కట్ట ఐకమత్యానికి సంకేతం. లీ బార్బియర్ వేసిన కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. లీ బార్బియర్ వేసిన రాజదండం శక్తికి చిహ్నం. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం, ఇది శాశ్వతత్వానికి చిహ్నం. చూడండి, విచ్ఛిన్న గొలుసు స్వేచ్ఛకు సంకేతం, కడ్డీల కట్ట ఐకమత్యానికి, త్రిభుజంలో ఉన్న కన్ను జ్ఞానానికి, రాజదండం శక్తికి చిహ్నాలు. అలాగే పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం శాశ్వతత్వానికి చిహ్నం. ఫ్రాన్స్ జాతీయ రంగులు నీలం, తెలుపు, ఎరుపు. లీ బార్బియర్ వేసిన రెక్కలు గల స్త్రీని చట్టానికి ప్రతిరూపంగా చూస్తారు. లా టాబ్లెట్ అనే చిత్రం చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. ఇక 16వ లూయి రష్యా రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు. 16వ లూయి 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ సభ రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. కవి రోగేట్ డిఎల్ ఐల్ మార్సెల్స్ పాటను స్వరపరిచాడు. మార్సెల్స్ పాటను మొదటిసారిగా స్వచ్ఛంద సేవకులు మార్సెల్స్ నుండి ప్యారిస్లోకి వెళ్ళేటప్పుడు ఆలపించారు. అందుకే దానికి పేరు వచ్చింది. మార్సెల్స్ ఇప్పుడు ఫ్రాన్స్ జాతీయ గీతం అయింది. 1791 నాటి రాజ్యాంగం సమాజంలోని ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కును కల్పించింది. విప్లవం మరింత ముందుకు సాగాలని జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి రాజకీయ క్లబ్బులు ముఖ్య వేదికలు అయినాయి. వీటిలో చాలా విజయవంతమైనవి. ఇందులో జాకోబిన్స్ క్లబ్బులు ప్యారిస్లోని ఒకప్పటి మత సంఘం సెయింట్ జాకబ్ పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది. సమాజంలో పేద ప్రజలు ప్రధానంగా జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉండేవారు. అంటే జాకోబిన్ క్లబ్ సభ్యులు ఎవరంటే సమాజంలో పేద ప్రజలు. వీరిలో చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. జాకోబిన్ క్లబ్ మొదటి నాయకుడు మాక్సిమిలియన్ రోబోస్పియర్. జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు అన్నమాట. వాళ్ళు ధరించే పొడవాటి చారలు ఉన్న ప్యాంట్లే ధరించాలని నిర్ణయించారు. అంటే జాకోబిన్స్లో పెద్ద వర్గం పేరు డాక్ కార్మికులు. వీళ్ళేమో పొడవాటి చారల ప్యాంట్లు ధరించాలని నిర్ణయించారు. ఇది మెకాలీ బ్రీచులు ధరించే వారి అధికారాన్ని అంతమొందించేందుకు ప్రకటించే మార్గం. ఈ జాకోబిన్లను సాన్ కులెట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సాన్ కులెట్స్ అనగా మెకాలీ బ్రీచులు లేనివారని అర్థం. సాన్ కులెట్స్ అనగా మెకాలీ బ్రీచులు లేనివారు అని అర్థం. సాన్ కులెట్స్ పురుషుల స్వేచ్ఛను సూచించే ఎరుపు టోపీని స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారు. సాన్ కులెట్స్ పురుషులు స్వేచ్ఛను సూచించే ఎరుపు టోపీ స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారు. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపోద్రిక్తులైన అధిక సంఖ్యాక ప్రజలతో 1792 వేసవిలో జాకోబిన్లు ఒక తిరుగుబాటు ప్రణాళికను చేశారు. ఆగస్టు 10 ఉదయం నాటికి వారు ట్యులరీస్ మహల్ మీదకి దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. తరువాత రాజరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. దాంతో ఎన్నికలు జరిగాయి.
1792 నుండి సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. పురుషులకు మాత్రమే, స్త్రీలకైతే కల్పించలేదు 1792లో. కొత్తగా ఎన్నికైన శాసనసభను కన్వెన్షన్ అంటారు. ఇది 1792 సెప్టెంబర్ 21న ఈ కన్వెన్షన్ రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్కి గణతంత్రంగా ప్రకటించింది. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. దేశద్రోహం ఆరోపణపై 16వ లూయికి న్యాయస్థానం మరణదండన విధించింది. ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అతను బహిరంగంగా 1793 జనవరి 21న ఉరితీయబడ్డాడు. ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అతను బహిరంగంగా 1793 జనవరి 21న ఉరితీయబడ్డాడు. తరువాత అతి కొద్ది కాలంలోనే రాణి మేరీ ఆంటోనెట్ కూడా అటువంటి శిక్షనే అనుభవించింది. ఇక బీతావహ పాలన 1793-94 మధ్య కాలాన్ని బీతావహ పాలనగా పిలుస్తారు. బీతావహ పాలనలో తీవ్ర నియంత్రణ శిక్షా విధానాన్ని రాబోస్పియర్ అనుసరించాడు. గిలిటెన్ అనేది 2 స్తంభాలు, 1 బ్లేడు కలిగిన తలలు నరికే యంత్రం. గిలిటన్ కనిపెట్టిన డాక్టర్ గిలోటిన్ పేరునే దీనికి పెట్టారు. రాబిస్పియర్ ప్రభుత్వం వేతనాలు, ధరలపై గరిష్ట పరిమితిని విధించే చట్టాలను జారీ చేసింది. మాంసం, రొట్టెలకు రేషన్ విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ప్రజలందరూ ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించాడు. ప్రజలందరూ మొత్తము గోధుమ పిండితో చేసిన రొట్టెలు మాత్రమే తినాలి అని చెప్పేవారు. ప్రసంగాల్లోనూ సంబోధనల్లో కూడా సమానత్వం పాటించాలని కోరింది. సంప్రదాయ సర్, మేడం అనే పదాలకు ఫ్రెంచ్ పురుషులను సిటోయిన్ అని, స్త్రీలను సిటోయెన్నీగా పిలవాలని పెట్టారు. అంటే సర్ అని పిలవకూడదు, సిటోయన్ అని పిలవాలి. మేడం అని పిలవరాదు, వాళ్ళని సిటోయెన్నీగా పిలవాలి. చర్చిలను మూసివేసి వాటి భవనాలను సైన్యానికి, వాటి కార్యాలయాలకి ఇచ్చేసేయాలి. 1794 ఫిబ్రవరి 7న రాబిస్పియర్ కన్వెన్షన్లో ఒక ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం లీ మానిటర్ యూనివర్సల్ అనే వార్తాపత్రికలో ప్రచురించబడింది. అందులో ఏం చెప్పాడు? ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాలలో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను అంతమొందించాలి. విప్లవ సమయాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం బీతావహ విధానాలను అనుసరించవచ్చు. ఇది న్యాయసమ్మతం. ఇది వేగంగా, తీవ్రంగా, దృఢంగా ఉంటుంది. తన పితృదేశ అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు. బీతావహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్య స్థాపకుని హక్కు అని చెప్తాడు. చివరికి రాబిస్పియర్ని 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. వెంటనే అతన్ని అరెస్టు చేసి ఆ మరునాడే గిలిటెన్ ద్వారా చంపేశారు. జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో సంపన్న మధ్యతరగతి వర్గం అధికారాన్ని చేజెక్కించుకుంది. ఫ్రాన్స్లో డైరెక్టరీ పాలన. జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో సంపన్న మధ్యతరగతి వర్గం అధికారాన్ని చేజెక్కించుకుంది. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికైన 2 శాసనమండళ్లకు అవకాశం కల్పించింది. ఇది 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీని నియమిస్తుంది. జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరి అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ఈ విధానాన్ని చేపట్టారు. అయితే డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళని తొలగించేవి. డైరెక్టరీ పాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం నెపోలియన్ బోనాపార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది. ఫ్రాన్స్లో వివిధ పట్టణాలలో 60 దాకా మహిళా క్లబ్బులు ఏర్పాటయ్యాయి. ఫ్రాన్స్లో విప్లవ గణతంత్ర మహిళల సంఘం, దీన్నే సొసైటీ ఆఫ్ రివల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్, బాగా ప్రఖ్యాతిగాంచింది. పురుషులతో సమానమైన రాజకీయ హక్కులను స్త్రీలు అనుభవించాలనేదే వాళ్ళ ప్రధాన కోరికల్లో ఒకటి. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946లో ఓటు హక్కు లభించింది. ఒలింపే డి గౌజెస్. ఫ్రాన్స్ విప్లవాత్మకమైన రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన మహిళల్లో ముఖ్యమైన మహిళ ఒలింపే డి గౌజెస్. రాజ్యాంగంపై, పౌర హక్కుల ప్రకటనపై ఆమె నిరసన వ్యక్తం చేసింది.
1791లో ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించింది. 1793 సంవత్సరంలో ఒలింపే డి గౌజెస్ మహిళా క్లబ్బులను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఆమెపై నేషనల్ కన్వెన్షన్ దేశద్రోహ నేరం మోపి విచారించి తరువాత ఆమెను ఉరితీశారు. 1793లో జాకోబిన్ రాజకీయ నాయకురాలైన చౌమెడ్ మహిళా క్లబ్బుల మూసివేతను సమర్థించింది. ఆమె ఏమన్నదంటే, పురుషునితో ఇలా చెప్పింది: పురుషుడుగా ఉండు, వేట, వ్యవసాయము, రాజకీయము నీ విధులు, అదే నీ రాజ్యం అని పురుషునితో చెప్తుంది. ఆమె స్త్రీతో ఏమి చెప్పింది? మహిళగా ఉండు, ఇంటి పనులు, మాతృత్వం యొక్క మధురమైన విధులు అవే నీ బాధ్యతలు. మగరాయుల్లాగా వ్యవహరించాలనే ఈ స్త్రీలు సిగ్గుపడాలి. వారి వారి విధులు సక్రమంగా విభజించబడి ఉండలేదా అని తిడుతుందన్నమాట. నెక్స్ట్, బానిసత్వం నిర్మూలన. జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి బానిసత్వాన్ని నిర్మూలించడం. 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం మొదలయ్యింది. బోర్డియక్స్, నాంటెస్ వంటి ఓడరేవులు నగరాలు తమ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి బానిస వ్యాపారం కారణమైంది. ఫ్రెంచి వ్యాపారులు బోర్డియక్స్ లేదా వాంటెస్ ఓడరేవుల నుండి బానిసలను కొనుగోలు చేసేవారు. బానిసలుగా ముద్రలు వేయబడి, సంఖ్యలు వేయబడి, నిర్బంధించబడి బానిసలు 3 నెలలు ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు. కరేబియన్లో గల మార్టినిక్, గ్వాడెలోప్, సాన్ డొమింగోలోని కాలనీలు పొగాకు, నీలిమందు, చక్కెర, కాఫీ ఎక్కువగా సరఫరా చేస్తాయి. కన్వెన్షన్ ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్న విదేశీ బానిసలందరినీ విడిపించేందుకు 1794లో ఒక చట్టం చేసింది. అయితే అది స్వల్పకాలానికే పరిమితమైంది. 10 సంవత్సరాల తరువాత నెపోలియన్ బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు. తోటల యజమానులు వారి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆఫ్రికన్ నీగ్రోలను బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా భావించారు. చివరకు 1848లో ఫ్రెంచి కాలనీల్లో బానిసత్వం రద్దు చేయబడింది. 1789 వేసవిలో బాస్టిల్పై దాడి జరిగిన వెంటనే సెన్సార్షిప్ రద్దు చేయడం అమల్లోకి వచ్చిన ఒక ముఖ్యమైన ఘట్టం. మానవ పౌర హక్కుల ప్రకటన, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను సహజ హక్కుగా ప్రకటించింది. నెపోలియన్ 1804 నెపోలియన్ బోనాపార్టీ తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. నెపోలియన్ పొరుగున ఉన్న అనేక యూరోపియన్ దేశాలను జయించడానికి బయలుదేరాడు. అనేక రాజవంశాలను తొలగించి స్వాధీనపరుచుకున్న రాజ్యాలను తన కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంచాడు. నెపోలియన్ యూరప్ను ఆధునీకరించాడు. ప్రైవేట్ ఆస్తి రక్షణ, దశాంశ పద్ధతితో కూడిన తూనికలు, కొలతలు యొక్క ఏకరీతి విధానం వంటి అనేక చట్టాలను ప్రవేశపెట్టాడు. చివరకు నెపోలియన్ 1815 వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. నెపోలియన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక భావాలను అయిన స్వేచ్ఛ, ఆధునిక చట్టాలు నెపోలియన్ తర్వాత చాలా కాలం పాటు యూరప్లోని ఇతర ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఫ్రెంచి విప్లవం ద్వారా సంక్రమించాయి. టిప్పు సుల్తాన్, రాజా రామ్మోహన్ రాయ్ ఫ్రెంచి విప్లవ భావాలకు ప్రతిస్పందించిన వ్యక్తులుగా పేర్కొనవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురైనప్పటికీ కేప్ టౌన్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి యుద్ధ నౌకలను సందర్శించాలని పట్టుబట్టాడు. కొన్ని ముఖ్యమైన తేదీలు: 1774 లూయి 16 అంటే 16వ లూయి ఫ్రాన్స్ రాజు అయ్యాడు. ఖాళీ ఖజానాలను, పాతపాలన వలస సమాజంలో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. 1789 ఎస్టేట్ జనరల్ సమావేశం, 3వ ఎస్టేటు జాతీయ శాసనసభగా ఏర్పాటవ్వడం, బాస్టిల్ కోటపై దాడి, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తిరుగుబాట్లు. అలాగే 1791లో రాజు యొక్క అధికారాలను పరిమితం చేస్తూ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించబడింది. అంటే ఫ్రాన్స్ రాజ్యాంగం 1791లో రూపొందించబడింది. 1792లో ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పాటు, జాకోబిన్ రిపబ్లిక్ను కూలదోయడం, ఫ్రాన్స్లో డైరెక్టరీ పరిపాలన. 1804లో నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోతాడు. నవీన్ వైలెన్ లిబర్టీ అనే మహిళా కళాకారిణి గీసిన చిత్రంలో స్వేచ్ఛ అనే భావనకు చిహ్నంగా స్త్రీని సూచించారు. విప్లవాత్మక పాత్రికేయుడు కామిల్లే డెస్మోలిన్స్ 1793లో బీతావహ పాలనలో ఉరితీయబడ్డాడు.
ఎందుకు ఉరి తీశారు అంటే స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది, అది క్రమశిక్షణ అనే దశను దాటుకుని పరిపక్వత చెందాలని పేర్కొన్నందుకు అతన్ని ఉరి తీస్తారు. ఈ లెసన్కి సంబంధించి ఒక 6 బిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సంవత్సరంలో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన 16వ లూయి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆప్షన్ 1 1775, ఆప్షన్ 2 1774, ఆప్షన్ 3 1773, ఆప్షన్ 4 1776. ఏ సంవత్సరంలో బోర్బన్ 16వ లూయి సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటే 1774 సెకండ్ ఆప్షన్. 16వ లూయి సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి అతని వయసు ఎంత? ఫస్ట్ ఆప్షన్ 25, రెండవది 23, మూడవ ఆప్షన్ 20, నాలుగవ ఆప్షన్ 21. సింహాసనం అధిష్ఠించినందుకు 16వ లూయి వయస్సు థర్డ్ ఆప్షన్ 20. 16వ లూయి మేరీ ఆంటోనెట్ను వివాహం చేసుకున్నాడు. ఆమె ఏ దేశానికి చెందిన రాజకుమారి? ప్రష్యా, రష్యా, ఇంగ్లాండ్, ఆస్ట్రియా. మేరీ ఆంటోనెట్ ఏ దేశానికి చెందిన రాజకుమారి? ఆస్ట్రియా. 16వ లూయి కొత్తగా అధికారం చేపట్టే నాటికి ఖజానా ఖాళీగా ఉంది. దానికి కారణం సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగడం, వర్సేల్స్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు భారీగా ఉండడం. రెండు సరైనవే. సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగడం వల్ల, అలాగే వర్సేల్స్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు భారీగా ఉండడం వల్ల కూడా. నెక్స్ట్ 5th వన్. 16వ లూయి పాలనలోని ఫ్రాన్స్ తమ ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి అమెరికాలోని 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందడంలో సహాయం చేసింది. ఆప్షన్ బి 2 బిలియన్ లివర్స్ రుణానికి యుద్ధం మరో బిలియన్ లివర్స్ రుణాన్ని జోడించింది. ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు రుణాలపై 10% వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు. ఆప్షన్ సి ఫ్రెంచ్ ప్రభుత్వం తన బడ్జెట్లో అధిక శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయవలసి వచ్చింది. మరి పైవన్నీ సరైనవే కదా. ABC 3 సరైనవే. ఏ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడింది? ఆప్షన్ 1 17, ఆప్షన్ 2 19, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 16. ఏ శతాబ్దం అంటే 18వ శతాబ్దంలో 3 ఎస్టేట్లుగా విభజించబడింది. ఓకే అండి, 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వేరే లెసన్ చెప్పుకుందాము.